ఒక్కసారి గెలవడమే కష్టంగా ఉన్న రోజుల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం అంటే ఆషామాషి కాదు కదా. 5 ఏళ్లు ప్రజల్లో ఉండటమే కష్టమైన పరిస్థితుల్లో 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం అంటే దాదాపుగా అసాధ్యమే కదా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి 50 ఏళ్ల పాటు రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు కన్నా లక్ష్మీనారాయణ. రాజకీయాల్లోకొచ్చి 50 ఏళ్లైన సందర్భంగా గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ సభ నిర్వహించారు కన్నా లక్ష్మీనారాయణ అభిమానులు, అనుచరులు. ఈ సభకు రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సినీ నటుడు బ్రహ్మానందాన్ని ఈ సందర్భంగా సన్మానించారు. కన్నా పుట్టినరోజు కూడా కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు బ్రహ్మానందం. నేను సత్తెనపల్లి వాసిని, సత్తెనపల్లి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు. ఆయన ఒకరోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితాన్ని, ఆయన చేసిన సేవలను ప్రముఖులు కొనియాడారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరిలోనూ కన్నా లక్ష్మీనారాయణకు సొంత వర్గం ఉందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. 6 సార్లు గెలుపొందిన కన్నా జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. పూర్వం జనం కాదు, పూర్వం నాయకులు కాదు. అతను చూస్తే ఆశ్చర్యపోతుంటాం. 6 సార్లు ఎమ్మెల్యే ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్, అతను క్రమశిక్షణ. చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం, అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు రావడం జరిగింది. రాష్ట్ర విభజన జరగకుండా ఉంటే కన్నా లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రిగా చూసేవాళ్లమని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కన్నా రాజకీయ ప్రస్థానం మరిన్ని దశాబ్దాలు వెలుగొందాలని పలువురు నేతలు కొనియాడారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు మంత్రిగా, అందులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం 15 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి ఆయన అనుభవం ఈరోజు మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కన్నా లక్ష్మీనారాయణ సభకు పలు నియోజకవర్గాలు, జిల్లాల నుంచి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇన్నేళ్ల పాటు ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. స్టూడెంట్ లీడర్గా అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి భగవంతుడి దయ వల్ల ఇంతమంది ఈ రోజున వచ్చి ఆశీర్వాదం తెలిపినందుకు, మరి ఇటువంటి గొప్ప అవకాశం జీవితంలో నాకు కలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1973లో ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పలు పార్టీలు మారినప్పటికీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతగా రికార్డు సృష్టించారు.